కీర్తన గ్రంథం 90వ కీర్తన 14వ వచనాన్ని చదవండి. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎప్పుడంట? అప్పుడంటే ఎప్పుడు చెప్పండి? ఉదయమున. చెప్పండి అందరూ, ఎప్పుడండి? ఉదయమున నీవు లేచి ప్రార్థన చేస్తే అప్పుడంట నీ దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రార్థనతో ప్రారంభించకుండా నువ్వు ఏ రోజు ప్రారంభించినా ఆ రోజంతా నీకు ఏంటో లాగుంటుంది. గమనించుకో, ఒక్కసారి నీ వెనక్కి వెళ్ళి చూసుకో. ప్రార్థన చేయకుండా ఏ క్రైస్తవుడైతే రోజు ప్రారంభిస్తాడో ఆ రోజంతా ఏముంటుంది తెలుసా? ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది. నీకు సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు నెమ్మది ఉండదు. ఎందుకని ఇట్లా జరుగుతుంది? ఎవడైనా చేతపడి చేసాడంటవా? ఎవడైనా నెమ్మది తీసిరాడంటవా? లేకపోతే ఈ గోడ పైకి లేచిందంటవా? లేకపోతే ఈ కిటికీ వంకర తిరిగిందంటవా అని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ మాట. నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ ఉదయమున లేచి ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. ఉదయమున లేచి ప్రార్థన చేయకపోతే ఆ క్రైస్తవుల జీవితంలో ఏముండదంట? సంతోషం ఉండదు. అదే నీవు ఉదయమున లేచి ప్రార్థన చేస్తే జీవితంలో ఏముండదు తెలుసా? నీవు ఉత్సహించి సంతోషిస్తావు. దేవునికి స్తోత్రం. నీ దినాలన్నీ కూడా ఏమైపోతాయి? నీ దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించగలుగుతావు. కనుక రెండవది నీవు చేయవలసిన పని ఏంటంటే ఉదయమున దేవునితో ప్రార్థించడానికి, దేవునితో సమయం గడపటానికి నీవు సిద్ధపడాలి. ఆ సిద్ధపడినప్పుడు నీ కంఠ స్వరం ఆయనకి వినిపింపు చేయాలి. చెప్పుకో ఆయనకి. నీ బాధ ఏంటో చెప్పుకో, నీ మనమేంటో చెప్పుకో, నీ వేదన ఏంటో చెప్పుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పుకో. ఆయన తప్పకుండా నీ ప్రతి మనవి విని ఆయన నీకు ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రార్థన చేయకపోతే నీకు ఎలా అర్థమవుతుంది దేవుని కార్యం? నీవు ప్రార్థన చేయకపోతే దేవుని కార్యం నువ్వు ఎలా రుచి చూస్తావు? అర్థమైందా? నీవు ప్రార్థన చేయనంతకాలం నీ జీవితంలో దేవుని కార్యం చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి జాగ్రత్తగా. ఏం చేయాలంటే రెండవది, ఉదయమున నీ కంఠస్వరం దేవునికి వినిపించడానికి నీవు సిద్ధపడాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధం చేసి నీవు కాచుకొని ఉండాలి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన కృపతో తృప్తిపరచడమే కాకుండా నీ దినాలన్నీ నీవు ఉత్సహించి సంతోషిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటా. అర్థమైందా? మీ పాస్టర్ గారిని అడగండి, ఆవిడ ఎన్నో చెప్పుద్ది, వందలు చెప్పుద్ది. నాకు అలా ఉంది సార్, ఇలా ఉంది సార్, ఏం చేద్దాం సార్, ఏమైపోద్దాం సార్ అంటది. నువ్వేం కంగారు పడకు మేడం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని ఒకే ఒక మాట చెప్తా. ఎందుకంటే నేను దేని గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఆలోచించి మనం సంపాదించేది ఏమీ కూడా లేదు. అదిగో మన సమస్తాన్ని సరిచేయగలిగిన దేవుడు ఆకాశమందున్నాడు. మన కొరకు రక్తం కార్చిన దేవుడున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడున్నాడు. ఇదిగో ఆయనకు అప్పగిస్తే ఆయనే అన్ని చూచుకుని మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? అందుకని నీవేం చేయాలి? ప్రార్థన చేస్తే నీకు అసలు ఎక్కడనే నెమ్మది వస్తుందండి. నేను చెప్తున్నానండి, వినండి. నీకు ప్రార్థన చేస్తే అసలు ఎంత నెమ్మది కలుగుతుందో చెప్పసక్యంగానే నెమ్మది. అది ఎవరు ఇవ్వలేరు ఈ లోకంలో. అలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు అసలు జీవితంలో. ప్రార్థన చేసి చూడు. ఈ రోజు నుంచైనా ఉదయమునే లేచి, వేకుని లేచి ప్రార్థన చేయని దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయని ప్రార్థనా గదిలో, ప్రార్థన చేయని ఒంటరిగా, ప్రార్థన చేయి ఏకాంతంగా. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంటే రెండవదిగా మనం ఏం చేయాలి చెప్పండి? ఏమండి? ఏం చేయాలా? ప్రార్థనతో ఉదయమున మనం సిద్ధపడాలి.
మీకు ఎప్పుడైనా కార్లు చూసారా? రోడ్ల మీద కార్లు. ఆ కారుల్లో టాటా కంపెనీ, మన దేశంలో టాటా కంపెనీ వాళ్ళ కార్లు ఉంటాయి. ఆ టాటా ఎవరంటే రతన్ టాటా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రతన్ టాటా కానీ, ఈ బిర్లా కానీ, వీళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ కూడా ఎప్పుడు సూర్యుని చూడరంట. వాళ్ళు సూర్యుడిని చూడకుండానే ముందే లెగుస్తారంట. వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, పెద్ద పెద్ద ధనవంతులు ఏం చూడరంట, సూర్యుడు రాకుండానే పొద్దున్నే లేస్తారంటండి. వాళ్ళు దేనికోసం లెగిస్తారు? వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి లెగిస్తారు. కానీ నువ్వు నేను మాత్రం ఏం చేస్తాం? సూర్యుడు ఎండొచ్చి పడిపోవాలా మన మంచం మీద, ఎండొచ్చి బగ 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 మండాల, ఏంటి ఎంత గట్టిగా మండుతుంది, ఏంటి ఎండొచ్చేసిందా అని అనాలా కొంతమందికి. అలా అయితే గాని లెగరు. వాక్యంలో రాయబడింది, సోమరివాణి జీవితంలో ఏముంటదంట? దరిద్రత ఏలుబడి చేస్తుందట. సోమరివాణి కుటుంబంలో దరిద్రత ఉంటది. కొంతమంది ఉదయాన్నే లేస్తారు 3 4, కానీ ఏం చేయరు? ప్రార్థన మాత్రం వెళ్ళిపోతారు ఎక్కడికో పని ఉన్నట్టు, అంత అర్జెంటుగా. ఏమండి? అలా చేసిన ఉపయోగం ఉండదుగా. నీ వేకుని లేచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రార్థన చేసి నువ్వు పనికెళ్ళు. ప్రార్థన చేసి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రార్థన చేసి నీ ఉద్యోగాన్ని ప్రారంభించు. ప్రార్థన చేసి నీ వ్యాపారాన్ని ప్రారంభించు. తప్పకుండా నీవు ఆ రోజంతా కూడా దేవుడి ఇచ్చే నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.